పిల్ల 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 నా స్వీటు సిండరెలా నీ నెత్తిన పెట్టేస్తానే ఓ బొట్టు పిల్ల. జయలక్ష్మి గారు వెల్కమ్. థ్యాంక్ యూ. సో ఏమంటే ప్రిపేర్ అయ్యారండి? క్యారెట్ కొబ్బరి వేపుడు. క్యారెట్ కొబ్బరి వేపుడు. ఓకే ఓకే, మరి క్యారెట్ కొబ్బరి వేపుడు తయారీకి కావాల్సిన పదార్థాలు అంటే ఒకసారి చూద్దాం. క్యారెట్ కొబ్బరి వేపుడు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన క్యారెట్ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, మినపగుళ్ళు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 3, ఆవాలు 1/2 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా? ఓకే జయలక్ష్మి గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే. ప్యాన్ ఎత్తి కొద్దిగా ఆవాలు, ఓకే, కరివేపాకు, ఎండుమిరపకాయలు. మీరు చిన్న ఎండుమిరపకాయలు వేసారు కదా, ఇవి ఘాటు ఎక్కువ ఉంటాయి కదా? అవునండి. ఇదేంటి? జీలకర్ర. జీలకర్ర, మినప్పప్పు, ఓకే, ఆనియన్స్. చిటికెడు పసుపు. ఓకే. సో ఇంత సింపుల్ రెసిపీ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు మీరు సెమీఫైనల్స్ కి? అంటే క్యారెట్ మంచిది కదండి కంటికి. ఇప్పుడు ఎవరు తింటాం లేదుగా. అమ్మా, క్యారెట్ కూడా తింటలేదా? అంటే బయట ఏమో అందరూ ఏమి తినట్లేదు. ఎందుకు తినట్లేదు? క్యారెట్ కంటికి మంచిది. బిజీ లైఫ్ కి క్యారెట్ కి సంబంధం ఏంటండి? చక్కగా అలా బ్యాగుల్లో పడేసుకుని కూడా బయటకు వెళ్ళిపోయి కరకర తినేసి ఎక్కడ పడితే అక్కడ పిజ్జాలు ఆర్డర్ చేసుకొని పిజ్జాలు తినేస్తున్నారు. పిజ్జాలా? ఓహో, వాటిల్లో కూడా వేస్తున్నారు ఈ మధ్య పాపం. ఇలాగే తినట్లేదనేమో. సో అందుకని చెప్పి మీరు క్యారెట్ సెలెక్ట్ చేసుకున్నారు. అయినా ఈజీ రెసిపీ సెమీఫైనల్స్ అంటే మీరు ధైర్యం చేసినట్టే. కాకపోతే ఈజీ రెసిపీ సెలెక్ట్ అవ్వని ఏం లేదు. క్యారెట్ ముక్కలు అవి మగ్గిచ్చేసారు ఆల్రెడీ, కొంచెం ఉడికించారు, కొద్దిగా లైట్ గా ఉడికించారు. ఓకే. సో ఏమన్నా వేస్తారండి జయలక్ష్మి గారు? సాల్ట్. ఓకే. కొంచెం సరిపోతుందండి. స్వీట్ ఉంటది కదా, ఎక్కువైపోతుంది. ఏముంటుంది? ఎక్కువైపోతుంది, స్వీట్ ఉంటుంది కదా. చూసుకోండి, లాస్ట్ సెమీఫైనల్స్ లో ఒక ఆవిడ ఉప్పు తక్కువ వేసారని పాపం సెలెక్ట్ అవ్వలేదు. ఓకే. సో సరిపోతుందా? కొబ్బరి వేసుకున్నాం. చిన్న వంట కాబట్టి చిన్న చిట్కా చెప్పించేసి ఫాస్ట్గా వచ్చేసాం. ఓకే, వెరీ గుడ్. ఇందులో ఇప్పుడు ఏంటి? కొబ్బరి వేద్దాం. ఇప్పుడు ఇంక ఇందులో కారపొడి ఏం లేదండి? ఏమేయం. అదే ఈ మిరపకాయలు ఎలాగో మనకు కొద్దిగా ఘాటు కూడా ఎక్కువ ఉంటాయి కదా. సో పచ్చి కొబ్బరి తురుము. సో కొద్దిగా కొబ్బరి కూడా వేగితే కొంచెం బాగుంటుంది కదా. జయలక్ష్మి గారు లాస్ట్ టైం కొంచెం టెన్షన్ పడ్డారు కానీ ఈసారి చాలా కూల్ గా ఉన్నారు. ఈ సారీ చాలా బాగుంది జయలక్ష్మి గారు. థ్యాంక్ యూ. మా హస్బెండ్ సెలెక్ట్ చేశారు. మీ హస్బెండ్ సెలెక్ట్ చేశారు. కట్టుకొని వెళ్ళమని. వెరీ నైస్. నైస్. మీ హస్బెండ్ అయితే బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక్కడ రావడం కూడా అదే అతనే కారణం. ఓకే. ఏం పేరు మీ వారి పేరు? సూర్యప్రసాద్ అండి. సూర్యప్రసాద్. స్టీల్ ప్లాంట్ లో వర్క్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సూర్యప్రసాద్ గారు, జయలక్ష్మి గారిని ఇక్కడికి పంపించినందుకు, సపోర్ట్ చేసి పంపిస్తున్నందుకు. బాగుందండి. సో అయిపోయినట్టే కదా, తీద్దామా? బాగుందండి. చక్కగా పుల్కాల్ లాంటి వాటిలోకి చాలా బాగుంటాయి. ఎక్కువ కూర తినే ఛాన్సెస్ ఉంటాయి ఇలాంటి వాటిల్లో మనకి. చూద్దాం మరి ఈ రెసిపీ మిమ్మల్ని ఫైనల్స్ కి తీసుకువెళ్తుందో లేదో. ఉప్పు తక్కువ వేసారు అన్నారు. ఎక్కువ కొద్దిగా వేసాను, ఎక్కువ అవుతుందేమో. అబ్బా, మీరు ఇంత చిటికెడు వేసారు. నువ్వేం మాట్లాడుకో. క్యారెట్ కొబ్బరి వేపుడు దీంట్లో ఏమన్నా ఏం లేదా? ఓకే ఓకే. సో మరి వేడివేడిగా క్యారెట్ కొబ్బరి వేపుడు రెడీ అండి. జడ్జెస్ టేస్ట్ చూడబోయే ముందుగా తయారీ విధానం మరోసారి చూసేద్దాం. క్యారెట్ కొబ్బరి వేపుడు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, మినపగుళ్ళు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉప్పు, పచ్చి కొబ్బరి తురుము వేసి వేగనివ్వాలి. అంతే, క్యారెట్ కొబ్బరి వేపుడు రెడీ.